హాయ్ అండి. ఈ మధ్య తరచుగా పేరెంట్స్ అడిగే ప్రశ్న మరొకటి ఏంటి అంటే, మా వాడు ఏం చేసినా తినట్లేదండి, మా వాడు తినట్లేదు, మరి ఏం చేయాలి? సో దీనికి సమాధానం ఏంటి అంటే, అవాయిడెన్స్ ఆర్ రెస్ట్రిక్టివ్ ఫుడ్ ఇంటేక్ డిసార్డర్ అని ఒక డిసార్డర్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ డిసార్డర్, ఒక కండిషన్. ఆ కండిషన్లు ఏంటి అంటే, కొంతమంది పిల్లలకు కొన్ని రకాల టేస్ట్ నచ్చవు, వాళ్ళు తినరు. కొన్ని రకాల కలర్స్ నచ్చవు, అలాంటి వాటిని టచ్ చేయరు. కొంతమంది కొన్ని టేస్ట్ నచ్చవు, కొంతమందికి ముట్టుకుంటే టెక్స్చర్ నచ్చదు. కాబట్టి ఇట్లాంటి కండిషన్స్ వల్ల కూడా పిల్లలు తరచుగా తినకపోవడం అని జరుగుతూ ఉంటుంది. మరొక రీజన్, మోస్ట్ కామన్ రీజన్ ఏంటి అంటే, మీరు ఇంట్లో మీరు తినే టైంకి వాళ్ళు తింటేనే ఆకలి అవుతున్నట్టు, లేకపోతే ఆకలి అవ్వనట్టు అనేది పేరెంట్స్ యొక్క పెద్ద అపోహ. ఎందుకంటే మీరు ఇంటర్మీడియట్ గా చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఇస్తూ ఉంటారు, వాటిలో క్యాలరీస్ పెరుగుతూ ఉంటాయి కదా. సో క్యాలరీస్ ఇచ్చేసే వరకు ఆకలి అనేది తగ్గుతుంది ఆటోమేటిక్ గా. సో కంపల్సరీగా మీరు తినే టైంకి తినడం ఏం లేదు. మిగతా టైంలో మీరు చాక్లెట్స్ బిస్కెట్స్ అవాయిడ్ చేస్తే, మీరు తినే టైంకి తినడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళ అప్పటైట్, ప్రతి చిల్డ్రన్స్ ఇంకొక పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే కంపేర్ చేస్తూ ఉంటారు వేరే పిల్లలతో. కంపారిజన్ అనేది వెరీ డ్రామాటిక్, ఎందుకంటే యూ కాన్ కంపేర్ టూ చిల్డ్రన్స్. వాళ్ళ ఒక స్టమక్ కెపాసిటీ వేరీ అవుతూ ఉంటుంది. సో ఇట్స్ నాట్ పాసిబుల్ టు కంపేర్. ఒకవేళ వాళ్ళు తినకపోతే ఆ రోజు వాటర్తో సర్దుకుపోండి, ఏమవ్వదు. 1 డే తినకపోయినా కానీ 2 days తినకపోయినా ఏమీ అవ్వదు. జస్ట్ వాళ్ళకి తినిపించడానికి ట్రై చేయండి, తినకపోతే వదిలేసేయండి. ఒకవేళ ఫుడ్ తినకపోతే మళ్ళీ ఈవినింగ్ అదే ట్రై చేయండి. సో ఇట్ ఈస్ అ గేమ్ ఆఫ్ ప్రాక్టీస్. ఒక్కసారి పెట్టగానే తినడం అనేది ఏ పిల్లలకు అలవాటు అనేది లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ బాలకృష్ణ, సంరక్ష హాస్పిటల్ ఫ్రమ్ హస్తనాపూర్.